నీళ్ల కోసం. నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చి 160 కాదు 280 టీఎంసీలు ఉన్న మేడిగడ్డకు మనం మార్చాం. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 280 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, మీరు వాడుకోవచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు అనుమతి ఇచ్చింది. మీరు ప్రతిపాదించిన చోట 160 లేదు, మహాప్రభు చూసుకోండి ఇక్కడ నీళ్లు లేవని ఒక్క ఉత్తరం కాదు 2 ఉత్తరాలు రాసింది సెంట్రల్ వాటర్ కమిషన్. ప్రత్యామ్నాయం కూడా మేం చేయలే, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చాం. మాకు ఇట్లా పరిస్థితి వచ్చింది, ఎక్కడ నీళ్లున్నాయి ఎక్కడ పెట్టాలి అని అడిగితే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ మేడిగడ్డ దగ్గర కట్టండి అని చెప్తే ఆ మేడిగడ్డ దగ్గర ప్రతిపాదించాం. దాని ద్వారా 280 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ మాకు అనుమతించింది. ఇది వాస్తవం. దీన్ని తప్పుదో పట్టిస్తారు ఉత్తమ్ గారు. ఇకపోతే ఒక ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందంటాడు. అయ్యా మీరు పెట్టినప్పుడు 16 టీఎంసీలు పెట్టినరు. నీటి నిర్వహణ సామర్థ్యం మొత్తం ప్రాణహిత చేవెలలో ఇంక్లూడింగ్ తమ్మిడిహట్టి 5 కలిపితే 16. బీఆర్ఎస్ దాన్ని 141 టీఎంసీలకు పెంచింది. 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కట్టాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? ఆయకట్టు 2 అంతలైంది. మీరు 16 లక్షలు పెడితే మేము 36 లక్షలకు తీసుకుపోయినాం ఆయకట్టును. ఆయకట్టు 2 అంతలు పెరిగింది. నీటి నిర్వహణ సామర్థ్యం 16 నుంచి 141 టీఎంసీలకు పెరిగింది. నీళ్లు తెచ్చే సామర్థ్యం 2 టీఎంసీకి పెంచాం. మీది 1.8 ఉండే ఆ రోజు. ఇట్లా తెలంగాణ భవిష్యత్ అవసరాలను, త్రాగునీటి అవసరాలను, సాగునీటి అవసరాలను, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము 100 ఏళ్లను ముందు పెట్టుకొని ఈ ప్రాజెక్టును మార్చాం. మీరు పెరిగింది అంటున్నావు. నేను అడుగుతా ఉత్తమ్ను, 2007లో ఇదే ప్రాణహిత చేవెళ్ళ 17,800 కోట్ల కడతామని ఇచ్చింది జీవో నంబర్ 124/2007 17,800 కోట్లు. ఒక్క ఏడాదినే జీవో నంబర్ 238 17/12 డిసెంబర్ 2008 38,500 కోట్లకు పెంచారు. ఎంత పెరిగింది ఆయకట్టు? కిందనేమో 12 లక్షలు, ఇళ్ళనేమో 16 లక్షలు. 4 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగితే 17,000 38,000 కోట్లకు పెరిగింది. మరి 16 లక్షలకెళ్ళి మేము 38 లక్షలకు తీసుకుపోయినాం. మరి ఆ మాత్రం ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? ఇది 38. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సిడబ్ల్యూసికి 40,000 కోట్లతో పంపింది వీళ్ళు. సో 17,000 to 40,000 crores you have increased. But in your DPR, the reservoir's capacity is only 16 TMC, whereas we constructed 141 TMC. అండ్ మీరు 16 లక్షల ఆయకట్టు ఉంటే మా హయాంలో ఆయకట్టు 38 లక్షలకు పెంచాం. అసలు ఎంత తేడా ఉంది? అండ్ ఇంకోటి, మీరు ఆ రోజు భూసేకరణకు ఎకరానికి 2 లక్షలు పెట్టారు. మేము ఎకరానికి 8 నుంచి 11 లక్షల రూపాయలు ఇచ్చాం. మరి భూసేకరణ పెరగదా? సో ఈ రకంగా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకైనా పెద్ద నీతులు చెప్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏమని? అరే డిపిఆర్ లేనే లేదా, డిపిఆర్ ఏదో 4 నెలలనే తయారు చేసిండ్రు, డిపిఆర్ ఇయ్యకముందే పని స్టార్ట్ చేసిండ్రు అని మాట్లాడుతుండు. ఐ వాంట్ టు ఆస్క్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా కడుతున్న కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు ఇవ్వాలన్న డిపిఆర్ ఉందా? యు ఆర్ ద ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ టుడే. నువ్వు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు టెండర్లు పిలిచినావు, టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినావు. కొడంగల్ నారాయణపేటకు డిపిఆర్ ఉందా? సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రా? సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి ఉందా? లేకుండా ఎట్లా కడుతున్నావు? నేను ఉత్తగా మాట్లాడతలేను. ఇది సమాచార హక్కు చట్టం కింద మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్కు నేను పెట్టిన లెటర్, దాని ఆన్సర్. ప్లీజ్ ప్రొవైడ్ ద లేటెస్ట్ ఎస్టిమేషన్ అండ్ కాపీ ఆఫ్ ద డిపిఆర్. ఇది నా క్వశ్చన్. డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆఫ్ వర్క్ డిపిఆర్ ఈజ్ అండర్ ప్రిపరేషన్. డిపిఆర్ఏ లేకుండా టెండర్లు పిలిచినావు, డిపిఆర్ తయారు చేయకుండానే నువ్వు పని స్టార్ట్ చేసినావు. ఇవాళ నువ్వు మమ్మల్ని ఏమో డిపిఆర్ 1 నెల లేట్ సబ్మిట్ చేసిన అంటున్నావు. అసలు నువ్వు డిపిఆర్ తయారే చేయలే. తయారు చేయకుండానే పని ఎట్లా స్టార్ట్ చేసినావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? అంటే నీకో నీతి మాకో నీత? ఇది నేను ఉత్తగా చెప్తలేను. దిస్ ఇస్ ద
reply given by Chief Engineer Mahbub Nagar for my question.